భాతృవిదియ కార్తీక శుక్ల ద్వితీయ భాతృవిదియ ముచ్చటైన పండుగ. ఆ రోజున భగిని గృహే భోజనం జరపాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. యముడి చెల్లెలు యమునా నది. యమున తన సోదరుడైన యముడిని భోజనానికి తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు కోరింది. తుదకు ఒకనాడు యమున ఇంటికి వెళ్ళాడు యముడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. పరివారంతో వచ్చిన సోదరుడికి ఆమె ఎంతో మర్యాదలు చేసింది. యముడిని పూజించింది. అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని, అతని దూతలను పూజించింది. స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించింది. చెల్లి చేసిన మర్యాదకు సంతోషించిన యముడు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. దాని మీద ఆమె, ఈరోజు చెల్లెలు ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించవలసిందని కోరింది. ఆమె కోరిన వరం ప్రసాదిస్తూ యముడు ఇలా చెప్పాడు: ఏటేటా కార్తీక శుద్ధ విదేనాడు నేను నీ ఇంటికి వచ్చి నీ చేతి వంట తింటూ ఉంటాను. ఎవరు ఈనాడు సోదరి ఇంటిలో భోజించుచున్నాడో వారికి నరకలోక ప్రాప్తి కానీ అపమృత్యు భయం కానీ ఉండదు అని చెప్పాడు. యమునకు ఇట్టి సౌహార్దం నడిచిన విదే కాబట్టి దీనికి యమద్వితీయ అనే పేరు కూడా వచ్చింది. యమద్వితీయ నాటి ప్రథమ ఆచారం సోదరుని పూజించడం. ఇది లోకాచారం, అనగా ప్రతి సోదరిని ఆహ్వానించి పూజించి గౌరవించడం పరిపాటి. ఆ విధంగా ఏర్పడిన తరువాత ఈ పర్వానికి భాతృవిదియ అనే పేరు వచ్చింది. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.